ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరచిన పిల్లల మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 2వ నెల 21వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. కొరింథీ రాసిన 2వ పత్రిక మరి 6వ అధ్యాయము 16వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తోంది, మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నామని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఎవరు అంటే, ఈనాటి క్రీస్తు రక్తములు కడగబడి మారు మనసు పొంది మరి బాప్తిజం తీసుకుని ఆయన పిల్లలుగా మనము సాగుతున్నటువంటి మనం జీవముగల దేవుని ఆలయమే ఉన్నామని. కాబట్టి ఈ ఆలయములో దేవుడు ఉన్నాడు అనగా మన హృదయమే ఒక ఆలయముగా దేవుడు మరి అమర్చుకుని మన హృదయంలో దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు మన హృదయంలో ఉన్నాడు. కాబట్టి మనము ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా మనం ఎలాగుండాలో అనేది మనమే ఆలోచన చేసుకుని, ఎందుకంటే ఆయన చెడుని చూసి ఆనందించేవాడు కాదు, దుష్టత్వము చూసి ఆనందించేవాడు కాదు. కాబట్టి మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుని, పరిశుద్ధంగా ఉంచుకుని, కాపాడుకుంటూ మరి దేవునికి ఆలయముగా చోటిద్దాం. మనం ఆస్వాదింపబడదాం, దీవింపబడదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు గొప్ప దేవుడా, ప్రతి కుటుంబంలో ఆనందం సంతోషం ఇవ్వండి. దేవా, మీరే తోడుగొనండి. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిని కూడా దీవించిన ఆశ్రయించండి ప్రభు. మా తెలుగు రాష్ట్రాలను ప్రభావ మీరు ఆశ్రయించండి. దేవా, ఇదిగో తండ్రి చేస్తే నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి. యవన బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాము. చెడు వ్యాసల నుంచి విడుదల చేసి ప్రభా నూతనమైన జీవిత మార్గం దయచేసి నీతి మార్గంలో నడిపించండి. దేవా, ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభు. ఆయన విదేశాన్ని బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మంచి వంతు నింపండి తండ్రి. ప్రభా, ఇదిగో తండ్రి యేసునికి వందన. ప్రతి ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. దేవా, ఇదిగో తండ్రి యేసునికి వందన. చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ప్రభా, మరి పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశ్రయించండి, దీవించనైనా. రోగం స్వస్థపరచండి. అనేక మంది ఎయిడ్స్ బాతు, క్యాన్సర్ బాతు, కిడ్నీ బాతు, గుండె బాతు, థైరాయిడ్ బాతు, లివర్ బాతు, మూలసంఖ్య వ్యాధితో బాధపడుతున్నారు. కడుపులు కంతులతో బాధపడుతున్నారు. ఆయన ప్రభా, ఇవి అనేకమైన వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి. మంచి వంతు నింపండి. కోర్టు గొడవలు, కేసు గొడవలన్నీ కూడా కొట్టివేయండి తండ్రి. ప్రభా, రక్షణ లేనివారు రక్షణ తెచ్చండి. మారు మనసు లేనివారు మారు మనసు తెచ్చండి. గృహం లేనివారు గృహం తెచ్చండి. వివాహం లేని బిడ్డకి వివాహం తెచ్చండి తండ్రి. ప్రభా, యేసునికి స్తోత్రాలు తండ్రి. గర్భఫలం లేని వారి గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేసి ఆయన ఇగో తండ్రి ఈ దినము తండ్రి ప్రభా, మరి మేము మీ సేవకులండలు వారి బిడ్డలు, సంఘం, కుటుంబాలు దీవించండి ప్రభా. దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మేము తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.